మనకి లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరంతా కూడా కోటీశ్వర్లు కావాలంటే మనం సింపుల్ మెథడ్స్ ఏరుకుంటాం. సాధారణం అది. ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవాలి, ఏ పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మనం చెట్లు వేసేది ఎందుకండి? పువ్వులు పోస్తాయని. మరి ఏ చెట్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టం అవి చూద్దాం. అసలు తానే లక్ష్మీదేవి అయ్యి మరి తులసి మాత ఆవిర్భవించింది. తులసి యొక్క చెట్ల ఆకుల్ని కనుక మాల చేసి, అంటే ఆ చెట్టును పూజించకూడదు, పూజించాల్సిన తులసి చెట్టు వేరేగా పెట్టుకోవాలా, పూజించకూడకుండా తులసి వనాన్ని వేసుకోండి. 10 చెట్లు వేసుకుని ఆ రోజు శనివారం నాడు కనీసం ఆ తులసి మాలని కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మెడలో వేసుకోవాలి. మిగతా రోజుల్లో చిన్నది శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టుకోవాలి. అంటే తులసీదేవిని ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి. రామ తులసి ఉంటుంది, విష్ణు తులసి ఉంటుంది, కృష్ణ తులసి ఉంటుంది. రామ తులసి పెద్ద అడవిగా తుప్పగా వస్తుంది కాబట్టి కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని రెండింటిని కలిపి మీరు పెంచాలి. ఇది మొట్టమొదటిది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఇక రెండవ చెట్టు మారేడు చెట్టు. సాక్షాత్తు లక్ష్మీదేవే. పార్వతీదేవి అంటే ఎవరండి? లక్ష్మీదేవే. ఆ అమ్మవారే మారేడు చెట్టుగా పుట్టింది. కానీ అందువలన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మారేడు చెట్టు పెంచాల. మరి మారేడు చెట్టు పెద్ద వృక్షం అవుతుందంటే అంటే డబ్బులు కావాలంతే కష్టపడాలా. హైబ్రిడ్ మారేడు చెట్లు వచ్చినాయి, వెయ్యండి. మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి కంపల్సరీ. లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తేనే కాదు, ఆ మారేడు ఆకుల్ని మీరు 3 కలిగినటువంటి ఆ మారేడు కొమ్మను తీసుకొని శివలింగం మీద పెట్టాలి, పరమేశ్వరుడికి అర్పించాలి. శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు, ఏంటంటే శివుడు పటం దగ్గర పెట్టండి. ఈ విధంగా మారేడు చెట్టుని పెంచడం వల్ల కూడా మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఇక మూడవది కదంబ వృక్షం. కదంబ వనవాసిని అని మహాలక్ష్మీదేవిని మనం చెబుతాం. బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి, కదంబం పెద్ద చెట్లాగా అవుతుంది. ఆ కదంబ చెట్టుని పెంచండి ఇళ్లల్లో. బ్రహ్మాండమైనటువంటి వాసన. రోజుకొక పువ్వుని మీరు అమ్మవారికి పెట్టచ్చు. అలాగే కోటీశ్వరులు అయిపోవడం ఖాయం. అలాగే వేప చెట్టుని పెంచాలి. మహాలక్ష్మి తల్లి వేప చెట్టులో ఉంటుంది కాబట్టి వేప చెట్టుని పెంచుతున్నట్లయితే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ముందు అమ్మవారు ఇచ్చే డబ్బును ఆస్వాదించాలంటే ముందు మీరు బతుకుండాలి కదా. ఆక్సిజన్ని చక్కగా, కార్బన్ డైఆక్సైడ్ని అధిక శాతంలో ఆక్సిజన్గా మార్చే ఏకైక చెట్టు వేప చెట్టు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పెంచాలి. ఇక నెక్స్ట్ ఔదుంబర వృక్షం, మేడి చెట్టు. ఈ మేడి చెట్టులో అన్నిటిని నీళ్ళు కూడా వేయాలి. నీళ్ళు వేయకపోతే చచ్చిపోతే మీకు ఉన్న లక్ష్మి కూడా పోద్ది, మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి చెట్లు వేయండి, నీళ్లు పోయండి. ఈ ఔదుంబర వృక్షాన్ని, మేడి చెట్టుని మీరు కనుక పెంచినట్లయితే బ్రహ్మాండంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు. లక్ష్మీ నారాయణ ఇద్దరూ కలిసి ఔదుంబర వృక్షంలో నివసిస్తారు. నరసింహస్వామి వారికి మరి ఈ యొక్క హిరణ్యకశిపుని చంపిన తర్వాత గోళ్ళకి విషం అంటేసుకుంది. ఈ విషంతో బాధపడిపోతున్నాడు. మనకలాగా పోటు వచ్చేస్తుంది ఈ గోళ్ళకి. అప్పుడు లక్ష్మీదేవి మేడు పండు తీసుకొచ్చి ఆ గోళల్లో పెడితే వెంటనే విషం లాగేసింది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి నరసింహస్వామి వారు, నేను లక్ష్మి ఇద్దరం కలిసి ఈ ఔదుంబర వృక్షంలో నివసిస్తామన్నారు. కాబట్టి ఈ ఔదుంబర వృక్షాన్ని పెంచుకోండి, బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు. ఇక మళ్ళీ ఇంకొక చెట్టు ఉందండి, రహస్యం. అది రావి చెట్టు. ఆ రావి చెట్టుకి మీరు ఇంట్లో పెంచుకోవాలా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా. చేసుకుంటే ఇవన్నీ కూడా రావి చెట్టు మీకు అపారమైనటువంటి సంపదనిస్తుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః అని ఈ ఆకులతో మహాలక్ష్మి తల్లికి శుక్రవారం నాడు కనుక మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు. మరొక చెట్టు ఉందండి, రహస్యమైనటువంటి చెట్టు. అది తామర పుష్పాన్ని మీ ఇంట్లో పెంచుకోండి. స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టుకోండి, ఒక కొలంలాగా పెట్టుకొని లోటస్ తామర పువ్వులు కానీ, కలవ పువ్వులు కానీ, ఈ చెట్టుల్ని కనుక మీరు పెంచినట్లయితే అపార కుబేరులైపోతారు. అంతేకాదు బ్రహ్మ కపాలం పువ్వు, ఆ కలవ పువ్వు, అది హిమాచల్ ప్రదేశ్లో దొరికేటటువంటి ఆ పుష్పాన్ని బ్రహ్మ పుష్పం అంటాం. అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు హైదరాబాద్లో. ఆ పువ్వు కనుక మీ ఇంట్లో పూసినట్లయితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారనమాట. అందులో డౌట్ లేదు. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఈ చెట్లను ఫస్ట్ బ్యాచ్ పెంచండి.
నెక్స్ట్ బ్యాచ్ చెట్లు లక్ష్మీదేవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శుభమస్తు. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆషాఢ మాసం వచ్చేసింది కదా. మనకి ఆషాఢ మాసంలో మనకి అమావాస్య అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి శ్రావణ మాసం వరకు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా మనకి మేషరాశి వారికి ధనస్థానంలో కుజగురులు ఇద్దరు ఉన్నారు. వద్దంటే డబ్బే డబ్బుకు. కష్టపడేవాడికి సుమా, కష్టపడకుండా మనము డబ్బును ఆశించకూడదు, రాదు. తర్వాత ఈ యొక్క రవి మనకి ఎక్కడున్నాడు? రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి చక్కటి గుర్తింపు, స్త్రీల నుంచి మనకి ప్రమాదం పొంచుంది. మేషరాశి వాళ్ళు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అప్పిచ్చి మీరు డబ్బులు అడిగినా సరే మీ మీద కేసులు పెట్టడం గ్యారంటీ. తర్వాత అందుకని పొలైట్గా అడగాల. అసలు అప్పే ఇవ్వకుండా ఉంటే గొడవ లేదు. అప్పులు ఎబ్బడి ముబ్బడిగా మీకు వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వద్దంటే డబ్బు వస్తుంది. ఆ తర్వాత శత్రు పీడ పోతుంది. శత్రువులు మీకు మిత్రులైపోతారు. మీరు అడగకుండా అందరూ సహాయాలు చేస్తారు. విదేశాలకు రండి రండి అని మీకు పిలుపులు వచ్చేస్తాయి. మీకు ఒక్కొక్కళ్ళకి కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు విదేశాల నుంచి మీకు గిఫ్ట్లు పట్టుకొస్తారు. అలాగే మరి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు వేస్తారు. వర్షాలు లేక మరి అందరూ ఇబ్బంది పడుతుంటే ఈ మేషరాశి వాళ్ళకి పొలోమన వర్షాలు వస్తాయి, పొలోమన డబ్బులు వస్తాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇస్తాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారికి సర్వతోముఖాభివృద్ధిగా ఉంది. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగలాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి. అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి. అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ. మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే నిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.